Find the highest power of a prime number in n factorial. Sandy, please repeat. ఏది రిపీట్ చేయాలి అండి? మళ్ళా క్వశ్చన్ ఏ క్వశ్చన్ కావాలి మీకంటే? గైస్, మై సజెషన్ మీరు మళ్ళీ నోట్స్ కూడా రాసుకోండి. లాస్ట్ది అంటే శాండీ మీరు అడిగేది ఇవి చెప్పనా లేకపోతే మళ్ళీ లాస్ట్ క్వశ్చనా? ఈ క్వశ్చనా మీరు అడిగేది? 35 into 46 ఒకసారి చూడండి. ఇది 35 కదా, 31 చేసేయండి. 31 ఇది. ఓకే చూడండి. 1 6 ఎంత అండి? 6. ఓకే 6 7 యూనిట్ డిజిట్ అడిగారు. యూనిట్ డిజిట్ ఓన్లీ యూనిట్స్ తీసుకోండి అంతే. ఒకటి సార్ 6 7 42 2 2 4 8 8 4 32 2 ఆన్సర్. యా ఓకే ఇప్పటి నుంచి స్లో వస్తుంది. డోంట్ వరీ, స్లో అని చెప్తే ఇప్పటి నుంచి కొత్త కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు స్లోగా వస్తుంది చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ guys, new concept now, fourth concept, moving to fourth concept. Abdullah, fourth concept. Find the highest power of వెబ్ కనెక్షన్ పర్ఫెక్ట్ ఉంటే ఒకసారి చూడరండి మీరు ఒకసారి. మిగతా వాళ్ళకి ప్రాబ్లం రావట్లేదా? ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ ఇన్ n ఫ్యాక్టోరియల్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. యా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే గైస్, క్వశ్చన్ ఉంది. ఓకే ఓకే తెలుగు చెప్తున్నాను. రీలోడ్ కొట్టండి మళ్ళీ ఒకసారి. నాకు ఎవరికైనా రిఫ్రెష్ కొట్టాను. రిఫ్రెష్ కొడితే వచ్చేస్తుంది మీకు మళ్ళీ నీట్గానే. క్వశ్చన్ ఏంటంటే n ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతము. ఇది క్వశ్చన్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ ఇన్ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతము. ఇది హెడింగ్. ఓకే n ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతము హెడింగ్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ ఇన్ n ఫ్యాక్టోరియల్. ఓకే ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ ఒకసారి. 5 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత అన్నాడు. అలాగే ఇంగ్లీష్ మీడియం హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 in 5 ఫ్యాక్టోరియల్. లేకపోతే 5 ఫ్యాక్టోరియల్ నందు 7 యొక్క గరిష్ట ఘాతం ఎంత అన్నాడు. లేకపోతే హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 in 5 ఫ్యాక్టోరియల్ అన్నాడు. 5. ఓకే చూడండి క్వశ్చన్. 5 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం. హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 in 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ నందు 7 యొక్క 5 ఫ్యాక్టోరియల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 in 5 ఫ్యాక్టోరియల్. ముందు అసలు ఏం చేద్దామంటే క్వశ్చన్స్కి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి? 5 4 3 2 1 ఎంత వచ్చింది? 120. దీనికి ప్రధాన కారణంగా లబ్ధం రాసుకుంటే 2 టేబుల్ 60 times, 2 టేబుల్ 30, 2 టేబుల్ 15, 3 టేబుల్ 5, 5 టేబుల్ 1. దీన్ని ఏం రాస్తున్నాం అంటే 2 cube into 3 power 1 into 5 power 1. ఈ 120ని ఏం రాస్తున్నారు? 2 cube 3 power 1 5 power 1. 120ని అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 120ని 2 cube 3 power 1 5 power 1. చూడండి ఈ 120లో 2 యొక్క గరిష్ట ఘాతము. 2కి హైయెస్ట్ పవర్ అవుతుంది 3. ఈ 120 5 ఫ్యాక్టోరియల్ నందు 3 గరిష్ట ఘాతం. 3కి ఎంత ఉంది ఇక్కడ? 1. ఈ 5 ఫ్యాక్టోరియల్ నందు 5కి గరిష్ట ఘాతం అవుతుంది 1.
ఈ 5 ఫ్యాక్టోరియల్ నందు 7 వస్తుందా? లేదు, 0. ఎంత చేస్తా అంటే టైం వేస్ట్. ఏదో చిన్న నెంబర్ కాబట్టి రాసావు, చేసావు. ఇంకెలా చేయాలి ఇప్పుడు క్వశ్చన్స్ పెంచుతాం. జాగ్రత్త ఇప్పటి నుంచి క్వశ్చన్స్. హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 in 120 factorial. Highest power of 2 in 120 factorial. 120 ఫ్యాక్టోరియల్ అందు 2 యొక్క ఇన్నాక 5 ఫ్యాక్టర్లు అంటే కూర్చొని రాసావు. ఏమని రాసావు? 5 into 4 into 3 into 2 120 రాసి చేసాను అంతా. ఏంది ఇప్పుడు రాస్తావా? ఈ 120 ఫ్యాక్టర్ రాస్తావా? 120 into 190 into 180 into 100 రాస్తావా? అంత రాస్తా అంటే అవ్వదు. సో ఇంకేం చేయాలి చూడండి. 120 ఫ్యాక్టోరియల్ నందు హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే 120 ఫ్యాక్టోరియల్ చూడండి, ఇన్నా కూడా 5 ఫ్యాక్టోరియల్ నందు హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అన్నాడు. 5 ఫ్యాక్టోరియల్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అన్నాడు. అవునా? ఏం లేదు, బై 2 అంటే బై 2 చేయండి. రిమైండర్ అంతా 2 2 4 2 టైమ్స్ కోషంట్ రాస్తున్నాను, రిమైండర్ కాదు, కోషంట్. మళ్ళీ బై 2 1 టైం, మళ్ళీ బై 2 0 టైమ్స్. 0 వస్తే ఆపేసాయి, మొత్తం 3 వచ్చినాయి. ఇగో 3 ఆన్సర్. అలానే ఇక్కడ కూడా 120 ఫ్యాక్టోరియల్ నందు హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అన్నాడండి. ఏం చేస్తారంటే బై 2 అడిగాడు కాబట్టి బై 2 60 టైమ్స్. మళ్ళీ బై 2 30 టైమ్స్. మళ్ళీ బై 2 15 టైమ్స్. మళ్ళీ బై 2 7 టైమ్స్. మళ్ళీ బై 2 3 టైమ్స్. బై 2 1 టైం. బై 0 రాగానే ఆపేయి. 0 రాగానే ఆపేయి. ఇప్పుడు కౌంట్ చేయి. 60 90 100 110 115 116 ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్. ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 in 300 ఫ్యాక్టోరియల్. తెలుగు మీడియంలో 300 ఫ్యాక్టోరియల్ నందు 3 యొక్క గరిష్ట ఘాతము ఎంత? ఇది క్వశ్చన్. 300 ఫ్యాక్టోరియల్ 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత అన్నాడు. స్టార్ట్ చేయగలమా? 300 ఫ్యాక్టోరియల్ బై 3 100 టైమ్స్. బై 3 33 టైమ్స్. బై 3 11 టైమ్స్. బై 3 3 3 9. బై 3 1 0 ఆపేసాయి. ఎడిషన్ చూడు. 30 40 43 44 45 48 100 148. క్లియర్? Yeah, good. Is that your question? Find the highest power of 5 in 800 factorial. Question. 800 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క 800 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క గరిష్ట ఘాతము ఎంత? 800 ఫ్యాక్టోరియల్ నందు 5 యొక్క గరిష్ట ఘాతము ఎంత? స్టార్ట్ చేయండి. 800 ఫ్యాక్టోరియల్ బై 5 టేబుల్ 1 టైం 1 పోతే 3 30 5 6 30 0. మళ్ళీ బై 5 టేబుల్ 3 టైమ్స్ 1 32. బై 5 6 టైమ్స్. బై 5 1 టైం బై 0 యాడ్ చేయండి. 190 196 198 199 అయిపోయింది. క్లియర్? ఈసారి హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 in 700 factorial. Come on guys. 700 factorial.
by 7, by 7, by 7, 100. By 7, by 7, by 1 times 7, 4 times. By 7, by 7, by 0 I'm going to 116 answer. Right? Yes or no? Yeah. Be ready, guys. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఎవరు ఇస్తారు ఆన్సర్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఒక 50 రూపీ క్యాష్ ప్రైజ్ వస్తుంది బీ ఫాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి అది కూడా మళ్ళీ కరెక్ట్ రావాలా ఓకే ఫస్ట్ ఎవరైనా రాంగ్ ఇస్తే ఏమి ఉండవు మళ్ళీ బీ ఫాస్ట్ ఓకేనా ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలా బీ ఫాస్ట్ ఫస్ట్ ఇచ్చినోడికే తర్వాత ఫస్ట్ ఒకరు రాంగ్ ఇచ్చాడు ఇంకెవరికి లేదు ప్రైజ్ ఓకేనా బీ ఫాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ ఇస్తారు క్వశ్చన్ నౌ రాంగ్ వస్తే సార్ రాంగ్ వస్తే మీరేం ఇవ్వక్కర్లా రాంగ్ వస్తే పోయినట్టు ఎవరికి రావు డబ్బులు క్యాష్ ప్రైజ్ రాదు ఎవరికి రాంగ్ వస్తే క్యాష్ ప్రైజ్ ఎవరికి రాదు అందుకే ఆలోచించుకుని ఇచ్చుకోవాలి ఫస్ట్ ఇచ్చేటప్పుడే మళ్ళీ ఫస్ట్ ఇచ్చేవాడికే వస్తాయి సెకండ్ ఇచ్చేవాడికి మళ్ళీ ఉండవు అదేనా guys ready let's see now question yeah okay be fast my friends find the highest power of observe 900 factorial నందు 900 factorial నందు find the highest power of be fast highest power of 5 highest power of 5 find the highest power of 10 in 900 factorial 900 factorial నందు 10 యొక్క గరిష్ట ఘాతం ఆన్సర్ ఒకళ్ళు ఇచ్చారు మిస్టర్ అంజుబాబు ఇచ్చారు 134 ఫస్ట్ ఆన్సర్ అంజుబాబు ఇచ్చారు 134 తర్వాత 99 ఉన్నాయి 209 ఉన్నాయి 111 ఉన్నాయి 199 ఉన్నాయి 101 ఉన్నాయి 999 కూడా ఉన్నాయి ఓ చాలా ఆన్సర్లు ఫస్ట్ అయితే అంజుబాబు ఇచ్చినట్టున్నారు 134 ఓకే 99 ఎంతమంది ఉన్నారంటే ఒకసారి మాట్లాడదాం చూసుకుంటాం ఒకసారి ఇప్పుడు ఒకసారి చూద్దాం లో అసలు కాన్సే అంజుబాబు రాంగ్ బ్రో ఏందివా ఎవడిచ్చినవా కరెక్ట్ అయింది రాంగ్ అంటున్నావు ఒక్కోడు విను ఇప్పుడు దాకా చూస్తే మన హెడ్డింగ్ ఏంటంటే చూడండి అసలు హెడ్డింగ్ చూడండి క్వశ్చన్ హెడ్డింగ్ ఏంటంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ చూడండి హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య ఎన్ ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతము అది హెడ్డింగ్ ఎన్ ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతము ఓకే చూడండి అయితే 2 ప్రధాన సంఖ్య ఇట్స్ ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్ 7 ప్రైమ్ నెంబర్ 5 ప్రైమ్ నెంబర్ ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రతి నెంబర్లు కూడా చూడండి ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రతి హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ 10 ప్రైమ్ నెంబరా 10 ఏమైనా ప్రైమ్ నెంబరా 10 ఏమైనా ప్రైమ్ నెంబరా ఊప్స్ కాన్సే సార్ ఎవడో కాన్సే బ్యాక్ ఎవడో ఒక నిమిషం ఎవరు ఒక నిమిషం మిస్టేక్ లావణ్య ఎందుకు కాన్సే అన్నవేంది లావణ్య కాన్సే అన్నవేంది
నీకు ఎవరు ఇప్పుడు కాన్సే అని వంశీకృష్ణ కాన్సే అని సతీష్ కాన్సే ఏందివా కాన్సే ఏందివా ఏదిగా పోలే కమాట్లా నీకు కాన్సే అన్నారు ఇప్పుడు హెడ్డింగ్ ఏంది ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 10 హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 10 9 ఫ్యాక్టర్ అన్నాడు ఇది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా కాదు అది ప్రైమ్ కాకపోతే నువ్వు మార్చుకోవాలి ప్రైమ్ నెంబర్గా అది ప్రైమ్ నెంబర్ కాకపోతే నువ్వు మార్చాలి అదేనా అది ప్రైమ్ నెంబర్ కాకపోతే నువ్వు మార్చాలి ప్రైమ్లోకి నువ్వు మార్చుకోవాలి అంతేగాని కాన్సే అంటే 2 × 7 అన్నాడు శాండీ 2 × 7 ఏంది 2 5 10 ఓ 2 ఒక ప్రైమ్ నెంబరు 5 ఒక ప్రైమ్ నెంబరు మీరు వాడు ప్రైమ్ నెంబర్ ఇవ్వకపోతే మీరు మార్చుకోవాలా ప్రైమ్లోకి మార్చుకోవాలి 2 5 ఇప్పుడు 2కి గరిష్ట ఘాతం హైయెస్ట్ పవర్ చేయండి 5కి హైయెస్ట్ పవర్ చేయండి ఆ హైయెస్ట్ పవర్స్లో మినిమం పవర్ తీసుకోవాలి అదేదా చూడండి ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ 5కి హైయెస్ట్ పవర్ చేయాలి మినిమం తీసుకోవాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే 2కి చూడండి సార్ ఆన్లైన్ క్లాస్లోనే కొట్టేసేటట్టున్నారుగా నేను మారుస్తా అంటావా వెరీ గుడ్ దిలీప్ నేను మారుస్తా ఓకే రైట్ అబ్జర్వ్ ఫైవ్ టోన్ మినిమం వస్తుంది కదా సార్ వెరీ గుడ్ సో పాయింట్ ఆఫ్ యూ ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ చేయాలి 5కి హైయెస్ట్ పవర్ చేయాలి మినిమం తీసుకోవాలి మినిమం అంటే ఇప్పుడు చూడండి 900 కొంతమంది 2 చేస్తారు సార్ 2 చేశారు ముందు 2 చేయ అంటాడు బై 2 బై 2 బై 2 450 బై 2 బై 2 బై 2 బై 2 ఓ ఇటు చేస్తే చాలా వస్తాయి ఎస్ నో ఇప్పుడు దీనికి ఇక్కడ హైయెస్ట్ పవర్ చాలా వస్తుంది ఇది చేయాలి పవర్ ఇది చేయాలి పవర్ ఏం తీసుకోవాలా మినిమం తీసుకోవాలా మినిమం ఏంటవుతుంది దీంట్లో అవుతుంది 5K చూడండి బై 5 బై 5 బై 5 ఎంత 5 టేబుల్ ఎవడో 894 క్యాల్కులేట్ చేశాడు 5 టేబుల్ 1 టైం 4 180 బై 5 బై 5 బై 5 36 బై 5 బై 7 బై 5 ఒక్కసారి 0 224 వచ్చింది ఎసానో 30 210 224 ఇప్పుడు చూస్తే పాయింట్ చూస్తే నీకు ఇక్కడ 2కి చాలా వస్తుంది పవర్ 5కి అయితే 224 ఈ రెండిట్లో మినిమం ఏదండి 224 ఎస్ఆర్లో అంటే ఎలాగో మినిమం చేయాలి కదా ఇప్పుడు బై 2 బై 2 బై 2 చేయాలా ఓ అవసరం ఓన్లీ బై 5 బై 5 బై 5 చాలు ఓన్లీ బై 5 బై 5 బై 5 చాలు 2 అవసరమా అదేదా పేపర్స్ జస్ట్ ఒక నిమిషం వెయిట్ చేయండి పేపర్స్ యాడ్ చేద్దాం